ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా? కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. నేనేం చేస్తానో చూడరుగా. ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా? ఎస్ నేను చెప్తా ఉన్నా, మా ప్రజల్ని థియేటర్ల దగ్గరికి పోతే మా రక్తం వసూలు చేస్తూ ఉన్నారు. 100 రూపాయల సినిమా టికెట్ను 2000 పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు. మా వాళ్ళ రక్తం దాగే ఈ దొంగల కంటే ఐబొమ్మ రవే ఇష్టం. వాడు ₹1 తీసుకోలే మా వాళ్ళ తాను తీసుకోలేదు. నా మద్దతు ఇస్తున్నా 96% మంది ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దంటే నా మద్దతు ఇస్తున్నా అని చెప్పిన. బెట్టింగ్ యాప్స్ మీద ఏం దాకా వచ్చినాయి సార్? మరి సజ్జనార్ గారు, బెట్టింగ్ యాప్స్ ఏమైంది? గతంలో సినిమా వాళ్ళ డ్రగ్స్ దందాలు ఏమైపోయినాయి? ఈ శాతగాని ముచ్చట్లన్నీ చెప్పి జనాలలో నేను లేకపోతే పని చేయి, ఆ డ్రెస్ తీసేసి ఓ సినిమా వేసకాలని అడిగి ఓ వేషం తీసుకో, అందులో యాక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఎట్లా యాక్ట్ చేస్తావు నువ్వు? బెట్టింగ్ యాప్స్లో ఏం లేదు, వీళ్ళతో ఏం కాదా, వట్టిదే. ఐబొమ్మ రవికి పదవి అన్నట. పాపం మెగాస్టార్ ఫీల్ అవుతాడా, మరి పబ్లిక్ ఫీల్ అవుతలేరా పైసలు పోతా ఉంటే? పేదోడు సినిమా పోయి చూస్తాడా? థియేటర్ పోయి చూసే పరిస్థితి లేదు. సో దయచేసి ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడుకోవాల్సిందే, వాస్తవాలు చర్చించుకోవాల్సిందే. నీ గుండె మీద చేసుకొని చెప్పు సజ్జనార్ గారు. వాళ్ళ భార్య చెప్పకపోతే మీతో అయ్యేదేనా? ఈ యుగాంతం అయిపోయే వరకు అన్నా మీరు పట్టేటోలేనా? ఆ ఒక్క పోర నీకు దమ్ముంటే పట్టుకొని సవాలు ఇసిరితే పాపం వాళ్ళ భార్య వచ్చి కుటుంబ పంచాయతీతోని ఈ ముచ్చట చెప్తే మీకు దొరికిండు. కానీ లేకపోతే ఎక్కడ దొరుకుడు? ఈయనే ఉండే హైదరాబాద్లో, ఈయనే తిరిగితే మీరు పట్టుకోలేకపోయారు. అందుకే ఆ డైలాగులు బంద్ చేసి, ఆ సినిమా వేసకాల ముచ్చట్లు బంద్ చేసి పోతే నువ్వు ఐపీఎస్ ఇచ్చిపెట్టి అటు పోయి ఆ సినిమాలలో జైన్గా ఎవడొద్దు అంటుండు. కానీ విషయం ఏంటంటే మంచేదో మంచిదికే మాట్లాడాలి. రేపు తెలంగాణ ప్రభుత్వంలో నేను రికమెండ్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి ఐబొమ్మ రవికి ఆడ రవీంద్ర భారత్లో సన్మానం చేయరి, ఆయన సేవలు వాడుకోర్రి. ఈలకాడే ఈ సజ్జనార్ కాడే తెలివి కాళ్ళోడు ఐటీ సెక్టర్లో ఐటీ సెక్టర్లో పనికొస్తాడు చూడరు, వాడుర్రి. సంపూర్ణ మద్దతు తీన్మార్ మల్లన్నగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్న ఐబొమ్మ రవికి.